పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ 10 రోజులలో ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఏ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, అంటే ఎటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వివాహపరమైనటువంటి విషయాలలో కానీ, భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో కానీ, ఉద్యోగపరంగా కానీ, విదేశీ అవకాశాలలో కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎక్కువగా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మార్పులు సూచిస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే ధనుర్రాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు? అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారం అనేటటువంటిది ధనుర్రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఎందుకంటే అష్టమంలో గురుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, గురుబలం కారణం చేత క్లిష్టమైన సమస్యలకు కూడా చక్కగా పరిష్కారం పొందగలుగుతారు. అయితే రవి కూడా అక్కడే ఉన్నటువంటి కారణం చేత ఎక్కువగా హై రిస్క్ తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి ఎక్కడా కూడా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఓవర్ రిస్క్ అనేటటువంటి తీసుకోకూడదు. అష్టమంలో రవి యొక్క ప్రభావం కారణం చేత పితృ సంబంధిత వర్గీయుల నుండి, అంటే తండ్రి తరపు వారి నుంచి మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా ధనుర్రాశికి పంచమ వ్యయస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. దీనివల్ల జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామ్యాలు కానీ, ఒప్పందాలు కానీ, ప్రజా సంబంధాలలో కానీ చురుకుదనం పెరుగుతుంది. కొత్త భాగస్వామి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే కుజ ప్రభావం కారణం చేత దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాటలు పెద్ద పెద్ద వాదనలకు దారితీయకుండా ఓర్పుతో వ్యవహరించాలి. ప్రధానంగా ఇక్కడ ధనుర్రాశి వారికి దశమ స్థానంలో ఎవరున్నారు అంటే శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కానీ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 5వ తేదీ వరకు 7వ స్థానంలో ఉంటూ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మరలా 8వ స్థానంలో ప్రవేశిస్తాడు. అంటే ఖచ్చితంగా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి 5వ తేదీ తర్వాత ఊహించనటువంటి విధంగా ఉద్యోగపరమైన సమస్యలు, వ్యాపారపరమైన సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు అనేటటువంటివి వచ్చే అవకాశం ఉంది. అట్లాంటివి ఏదైనా ఇండికేషన్స్ ఉన్నప్పుడు మీ వైపు నుంచి చిన్న పొరపాటు కూడా లేకుండా చూసుకోవాలి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడాలి. అలానే మీ జన్మరాశికి దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత వ్యాపార పరంగా తీసుకుంటే మంచి అట్రాక్టివ్గా మంచి ప్రశంసలు పొందుతూ ఉంటారు. కానీ అంటే వ్యాపార పరంగా కనుక తీసుకుంటే కళ, ఫ్యాషన్, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. కానీ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత ఎప్పుడైతే బుధుడు కూడా కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడో 5వ తేదీ నుంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఏదైనా చిన్న సమస్య ఏర్పడినా దాన్ని తెలివితేటలతో మాత్రమే పరిష్కరించాలి తప్ప ఆవేశంతో పరిష్కరించకూడదు. ప్రధానంగా తీసుకుంటే ధనుర్రాశి వారికి శని ప్రభావం చక్కగానే ఉంది. ఇబ్బందికరమైన పరిస్థితి అయితే లేదు. అసలు డే వైజ్గా పరిశీలిస్తే ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ సాయంత్రం 3:45 వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, చిన్న చిన్న ప్రయాణాలు బాగుంటాయి, సోదరులతోటి కానీ మిత్రులతోటి కానీ బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు ఉంటాయి. అంటే మీరు ప్రారంభించాలనుకున్నటువంటి పని ఏదైనప్పటికీ కూడా ఇది మంచి సమయం. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా మారుతుందని చెప్పాలి.
ఖచ్చితంగా బుధవారం రోజున గణపతిని ప్రార్థించడం చాలా మంచిది. 2వ తేదీ సాయంత్రం 3:45 నుంచి 4వ తేదీ రాత్రి 9:55 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా ఇంట్లో రిపేర్లు కానీ, మార్పులు కానీ, వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్లు కానీ, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శని ప్రభావం కారణం చేత బాధ్యతలు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. అయినప్పటికీ ఓర్పును కోల్పోకండి. ఖచ్చితంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. 4వ తేదీ రాత్రి 9:50 నుంచి 6వ తేదీ రాత్రి 1:56 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది ధనుర్రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగించేది. ఎందుకంటే అత్యంత శుభప్రదమైనటువంటి గోచారం. అంటే ప్రేమ వివాహాలు కావాలనుకునే వారికి ప్రేమ వివాహం జరుగుతుంది. ఎడ్యుకేషన్ కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి అవకాశాలు వస్తూ ఉంటాయి. మీరు చేసేటటువంటి ఏ పనిలో అయినా సరే అందరికన్నా భిన్నంగా గొప్పగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే వారికి అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్, టీచింగ్ ప్రొఫెషన్, అడ్వకేట్స్, మీడియా, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారు కూడా చక్కగా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయని చెప్పాలి. అయితే ఏదైనా పెట్టుబడులు పెట్టేటటువంటి ముందు దానికి పూర్తి సమాచారం తెలుసుకుని మాత్రమే పెట్టండి, లేకపోతే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. 6వ తేదీ రాత్రి 1:56 నుంచి 9వ తేదీ ఉదయం 4:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఇది ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి సంపూర్ణమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అధిక పని ఒత్తిడి యొక్క కారణం చేత కొద్దిగా అలసట కూడా కలుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు పాటించండి. ఖచ్చితంగా హనుమాన్ ఆరాధన విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 9వ తేదీ ఉదయం 4:02 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వివాహపరంగా, భాగస్వామ్యాల పరంగా కొత్త కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి అవకాశం అని చెప్పాలి. వివాహితులు జీవిత భాగస్వామితో చక్కగా భవిష్యత్తు గురించి మంచి మంచి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి. వ్యాపార భాగస్వామ్యాలు అన్ని అనుకూల ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. అయితే కుజుడు కూడా 7వ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత ఖచ్చితంగా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు కోపాన్ని అదుపులో ఉంచుకొని ఆలోచనతో మాత్రమే మెలగాలి. ఎదుటివారు చెప్పేది వినటం, దాన్ని అర్థం చేసుకోవటం, ఈ 2 పనులు కనుక చేసినట్లయితే తద్వారా మంచి సంబంధాలు మెరుగుపరుస్తుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధన చేయటం వల్ల ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ధనుర్రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి వీరి వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి ఫలితాలు. శుభం.